హలో అండి. నా పేరు డాక్టర్ రాకేష్ అండి. వారాహి ఆశా హాస్పిటల్స్ నుంచి మాట్లాడుతున్నాను. సో, మనకు చాలా సార్లు చూస్తూ ఉంటాం. ట్రామా దెబ్బ తగిలినప్పుడు గానివ్వండి, లేకపోతే నీ రీప్లేస్‌మెంట్స్ అవుతున్నప్పుడు గాని, ఎనీథింగ్ సర్జరీ అయిపోంగానే సర్జరీ మంచిగా చేయించుకోవడం ఒకటే కాదండి. సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ కూడా చాలా ఇంపార్టెంట్ రికవరీలో. సో, సర్జరీ 50% అయితే మీరు ప్రాపర్‌గా ఫిజియోథెరపిస్ట్ కేర్‌లో ఉంటే అది రిమైనింగ్ 50% మీ రికవరీకి హెల్ప్ అవుతుంది. మీ బాడీలో జరిగినటువంటి సర్జరీ ప్లేస్ బట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ రీప్లేస్మెంట్‌కి ఒక రకమైన ఫిజియోథెరపీ ఉంటుంది. హిప్ రీప్లేస్మెంట్‌కి ఒక రకమైన ఫిజియోథెరపీ ఉంటుంది. హ్యాండ్ ఫ్రాక్చర్స్‌కి ఒక రకమైన ఫిజియోథెరపీ. అలా మీకు జరిగినటువంటి ట్రామా, ఇంజ్యూరీ బట్టి ఫిజియోథెరపీ ప్లాన్ చేసుకుంటూ మీరు ప్రాపర్‌గా ఫిజియోథెరపీ కూడా చేసుకున్నట్లయితే మీ రికవరీ అనేది చాలా స్పీడప్ అవుతుంది. మీరు ఆల్మోస్ట్ లైక్ ఎ నార్మల్ పర్సన్ అంటే ఆపరేషన్‌కి ముందు మీరు ఎలా ఉన్నారో మీకు ఫిజియోథెరపీ చేసుకోవడం వల్ల యూ కెన్ బికమ్ సేమ్ లైక్ ఎ నార్మల్ పర్సన్ బిఫోర్. సో, మన హాస్పిటల్‌లో స్పెసిఫికల్లీ సర్జరీస్‌తో పాటు మనం ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ కేర్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇదే మన దగ్గర ఉన్నటువంటి అడ్వాంటేజ్. సర్జరీ ఒక దగ్గర, రీహాబిలిటేషన్ ఇంకొక దగ్గర వెళ్ళాల్సిన పని లేదు. ఇక్కడే సర్జరీ చేసుకొని, ఇదే హాస్పిటల్‌లో ఉన్న రీహాబ్ సెంటర్ సెపరేట్‌గా మనం అడ్మిట్ అయితే, ఇక్కడే మంచిగా మీకు ఫిజియోథెరపీ, రీహాబిలిటేషన్ చేసుకుంటూ, మీరు కంప్లీట్‌గా రికవర్ అయ్యేంత వరకు మా దగ్గరే ఉంచుకొని, వన్స్ మీరు చాలా కాన్ఫిడెంట్‌గా నేను వెళ్ళగలను అన్న రోజున వీ కెన్ డిశ్చార్జ్ యూ. థాంక్ యూ సో మచ్ అండి.